హా, అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డెడ్‌పూల్. ప్రాబబ్లీ నేను ఇక్కడ ఏమైనా కామెడీ డైలాగ్ చెప్పాలి, కానీ ఈ ఛానల్ ఓనర్ నా శాలరీ తగ్గించేశాడు. ఓ రేణి, ఎంత తగ్గించాడింది శాలరీ? 20,000 అంట. నవ్వుతావేంటి బాబాయ్, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే? అయినా నీకు నవ్వేలాగొస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మన ఓనర్ ఉన్నాడే, నన్ను తీసి ఇంకెవరినో తీసుకొస్తాడంట. సంతోషం రయ్యా, వెళ్ళే ముందు ఒక పాట పాడెళ్ళొచ్చు కదా. పాట? నేనే రాక్ స్టార్ అనిరుద్ధ్ అనుకుంటున్నావా పాట పాడనీకి? సరే, అయినా అడిగేసావుగా, నీకోసం ఒకటి. అక్కడ నన్ను పట్టుకున్న తారుమేనా? ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అవి నెక్స్ట్ సినిమాలు వస్తాయి. నెక్స్ట్ సినిమా అని చెప్పి సీన్స్ అని ముందే లీక్ చేసేస్తారేంటి మీరు? సర్లే, దీనేమో ఎలానో లీక్ చేశారుగా, క్లోజ్ పో. ఎందుకు ఏడుస్తున్నావు తారుమామ? నీకేమైనా ప్రాబ్లమా? నాకు చెప్పు. ఏమని చెప్పమంటావు? ఐరన్ మ్యాన్ మళ్ళీ బతికొచ్చేస్తున్నాడా ఏంటి? కాదు, ఐరన్ మ్యాన్ సినిమాలకి 100 కోట్ల పైన డబ్బులు తీసుకుంటున్నాడనేగా. ఓరిని ఏం మాట్లాడుతున్నావు? బహుశా అది కూడా ఒక రీజన్ లాంటిదే, కానీ మరి రీజన్ ఏంటో చెప్పుతారు మామ. నా 4th పార్ట్ థార్ లవ్ అండ్ థండర్ సినిమాని మరి కామెడీగా తీశారు మామా. అందరూ రావణ్ ఫారిగాడు సినిమా తీసినా హిట్ అయ్యేదంటున్నారా? ఊడి అమ్మ పడవ, ఆయన ఏమనుకుంటున్నారా మీరు? తారు మామరా సుత్తి పెట్టి ఒక సారీ, బూతులు మాట్లాడకూడదు. నువ్వేం చేస్తావు అక్కడ? కూలీ సినిమాలో కొత్త పాట రిలీజ్ అయిందిరా భార్గవ్. సర్లే, ఇవన్నీ ఎందుకులే, కూలీ సినిమా పద. ఇప్పుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇప్పుడేం చెప్తాను నాకు తెలుసు. సాగు కొడతా. అదేంటి గాల్లోకి ఎగురుతున్నాడేంటి? షీల్డ్ కదా విసిరాల్సింది. ఈడేంది? ఏం చూసుకుంటా ఏంటి సావు? అది నన్ను చూసి నేర్చుకో. ఎవరో జిమ్ ఇత్తన్నట్టు గాల్లోకి ఎగురుతావేంటి? రేయ్, ఎవర్రా మీరంతా? అన్నా, జీ బాలతోలేమన్నా ఏమో అది వచ్చేసింది. దీనమ్మ క్యాన్లో ఉన్న చెత్త తినాల్సి వస్తుంది. ఇదే ఓనర్ చెత్త డబ్బులు అంటే ఏ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తినేటం. మామ, మీ సంగతి ఏంటి? మాకేంటి, డైసీ బాగానే డబ్బులు ఖర్చు పెడుతుంది. ఎక్కడేంటి ఎంతమంది ఉండరు? ఒకటి అరే, నువ్వు మాట్లాడేది అంతేనా లేకుంటే బుద్ధిలా? నా మోటలు సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు ఏమి జరుగుతుంది నువ్వు చూడు. నువ్వు కూడా ఒక్కొక్కడికి తోలు చేశాను, ఎందుకంటే నేను అది చేయగలను కాబట్టి. అండ్ ఒకడు హీల్ అవుతాడు కదా, వాడిని అలా ఎత్తుకేసేసా, ఇంకందరూ చనిపోయారు. చచ్చిపోతుండే మామ, ఈ మల్టీవర్స్ అనే సంగతి వదిలేద్దాంరా. మనకు సెట్ కాదురా. మార్వల్ దేవుడిగా చెప్తున్నానరా, ఇది సెట్ కాదురా, వదిలేద్దాంరా. నా ఎందుకు వదిలేస్తావే? జనాలకి మా మల్టీవర్స్ అంటే ఇష్టం. అవును, మా మల్టీవర్స్కి అవార్డ్స్ కూడా ఇచ్చారు. నేను మాట్లాడుతున్నది ఎంసీయూ గురించి. ఎంసీయూ ఇలాగ అవుతుందని ఎల్సీయూ అని లోకేష్ కనగరా స్టార్ట్ చేశాడు. కమాన్ గైస్, అందరూ దానికి వెళ్ళిపోదాం. ఒరే, ముఖ్యం మూసుకో, లేకుంటే అదే ఎల్సీలోనికి సమాధి కట్టేస్తారు కొడక్క. అవెంజర్స్కి నీ అవసరం వచ్చింది వేడ్. రీజన్స్ ఏంటో నాకు కూడా తెలియదు వేడ్, కానీ వాళ్ళకి నీ అవసరం ఉంది. ఇదేగా నువ్వు కూడా కోరుకున్నది. ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. సో నేను నిన్ను ఒక 72 గంటలు నిన్ను అక్కడికి పంపిస్తాను. ముందు ఆ పని చేయరా భార్గవ్. 72 గంటలేంటి? నా లైఫ్ మొత్తం అక్కడే ఉండమన్నా ఉంటా. కొత్త గర్ల్ ఫ్రెండ్ పట్టుకుంటా. పొరపాటున మళ్ళీ కూడా నన్ను పిలుచుకోండి. ఇంకేరా పువ్వా? సార్, వాడికి టైం రీపర్ గురించి చెప్పారా? వాయ్, నేను ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు వాడు వెళ్ళాడంటే అక్కడ చాలా ఫైట్స్ జరుగుతాయి, చాలా క్యామియో సీన్స్ ఉంటాయి. అన్ని యానిమేషన్ చేయాలంటే చాలా కష్టమైంది ఓనర్. అది మంచిదేరా, జీతాలు పెంచమంటే పెంచట్లేదురా నా కొడుకు. ఇట్లన్నా సావని. ఏంటది? అమ్మ, ఏమన్నా ప్లాన్ వేసినావరా నా కొడుక? నన్నే అక్కడికి పంపించి నా యూనివర్స్ని అంతం చేస్తావా? అది నీకు సంగతి చెప్తా. లోకి ఒప్పుకున్నాడు కాబట్టి ఎప్పుడు కాపాడగలిగింది. థ్యాంక్స్ లోకేష్ మామ. ఇప్పుడు లోకేష్ మామ ఏం చేస్తాడంటే జరిగిందంతా బాగు చేసి టైం మొత్తం రివర్స్ చేస్తాడు. కమాన్ లోకేష్ మామ, కమాన్, నువ్వు చేయగలవు. కమాన్. సరే చేస్తా. వెళ్ళొస్తాం మామా. ఒరే లోకో, ఇంకా కెఫే సీన్ ఉంది. సో ఇప్పటికైనా అర్థమైందా ఎవరు మార్వల్ దేవుడు? కొట్టావురా బుజ్జి.
అయినా మీరేంటి హెన్రీని వుల్వరింగ్గా తీసుకున్నారు? మరి సూపర్ మ్యాన్గా ఎవరు చేయాలి? ఎవరు జాని ఆ గుండు పిల్ల? చెప్తాగు. తన పేరు కసాండ్రా నోవా. ఒక గుండైన చెల్లెలు. ఫ్యామిలీ మొత్తం కొండకెళ్ళి గుండు చేయించుకున్నాడు. ఓహో, ఏమన్నా నెత్తి పగలగొట్టావా నువ్వు? Hey guys, Daniel here. Thank you so much for watching. We hope you enjoyed it. If you really like what we do and you want to show your support, I've got an announcement for you. We have finally created a Patreon and opened YouTube memberships to help fund future How It Should Have Ended cartoons. Every bit goes to help create more videos, and members will get behind the scenes, sneak peeks, and overall updates along the journey. So just click join at the bottom here and you'll get our exclusive YouTube emojis. Or go to our Patreon link to see the perks there. So come join us. But whether you can join or not, we really appreciate you watching our videos, and as always, we hope to see you next time. Bye!